మేడ్చల్ జిల్లా దొండిగల్ మున్సిపల్ పరిధిలో బహదూర్పల్లి ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ రైతులకు భూభారతి చట్టం రైతులకు అనుగుణంగా ఉంటుందని అన్నారు. భూభారతి చట్టంపై కొన్ని అంశాలను వివరిస్తూ ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డులను రాష్ట ప్రభుత్వ భూభారతి పేరుతో తీసుకురావడం జరిగిందన్నారు. రికార్డుల్లో తప్పుల సవరణకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలు, అప్పీల్ వ్యవస్థ, పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల్లో పరిష్కారానికి భూభారతి తోడ్పడుతుందని తదితర అంశాలపై వివరిస్తూ రైతులకు ఈ చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని అధికారులు ఏం పట్టించుకోవడం లేదని కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెటింగ్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ పీసిరి కృష్ణారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు. గండెమైసమ్మ దొందిగల్ మండలంలో నిర్వహిస్తున్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు. రెండోది, దేవేంద్ర గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు 2002లో అజయ్ జైన్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు ఊళ్ళో పెద్ద మీటింగ్ పెట్టి మాకు పాస్ బుక్లు పట్టా ఇచ్చారు. మళ్ళా తహసీల్దార్ గారు ఆర్ఓఆర్ కూడా ఇచ్చారు. మా దగ్గర రికార్డ్స్ అన్ని 1B ఉన్నది, ఆర్ఓఆర్ ఉన్నది, 1B ఉన్నది, పాస్ బుక్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. మేము సుమారుగా 79 నుంచి మేము కాసులో ఉన్నాము, కబ్జాలో ఉన్నాము సార్. మాకు పట్టాలు కావాలని అర్జీలు కూడా పెట్టుకున్నాము. దరఖాస్తులు తీసుకొని మన జిరాక్స్ సెంటర్లో పోయి జిరాక్స్ తీసి మస్తు అర్జీలు పెట్టుకున్నాం సార్. కలెక్టర్ పెట్టుకున్నాము, ఎంఆర్ఓ పెట్టుకున్నాము. ఇంతలో మా పేరు మీద మార్తలేదు. పాత పాస్బుక్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మాకు రికార్డు మొత్తం ఉన్నాయి. మాకు పట్టాలు కావాలని కోరుచున్నాము. ఇంకా మేము ఇప్పుడు రికార్డు కబ్జాలో కూడా ఉన్నాయి. ఆ చెరువులో ఈత కొట్టిన వాళ్ళం. ఇలా చెరువు పరిస్థితి సార్ వచ్చి చూస్తే చెరువు అనేది మొత్తం కనుమరుగు అయిపోయింది. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్లి తహసీల్దార్ గారు కానీ ఆ రెవెన్యూ అధికారులకు ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా కూడా అతనికే ఒత్తాసు పలుకుతుంది తప్ప కంప్లైంట్ ఇచ్చినందుకు మా మీద పోలీస్ కంప్లైంట్లు మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది సార్. ముఖ్యంగా ఆర్డీఓ గారు కూడా తెలుసు, వారికి తమరికి కూడా తెలుసు సార్. ఆ బాలకృష్ణ అనే ఒక భూ కబ్జాదారుని మీరు అరికట్టాలి, అతనిపై క్రిమినల్ కేసు పెట్టాలని కలెక్టర్ గారి సమక్షంలో సార్ ఇక్కడ ప్లీజ్ సార్, ఇది కూడా సమావేశం పెట్టినాము అయిపోయిందని కాదు సార్. వాడు ఎంత పెద్ద ల్యాండ్ గ్రాబర్ అంటారు సార్. టోటల్ 348/1 సర్వే నెంబర్ పరికిచేరుని మొత్తం కథం బట్టి చేసింది సార్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్లి వాళ్ళ పక్కన నిలబడి మొత్తం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తుంది సార్. మీరు తమరికి ఒకటి మనవి చేసుకున్నాం సార్ కలెక్టర్ గారికి, మీరు డైరెక్ట్ గా ఒకసారి జగద్గిరి గుట్టకు వచ్చి ఆ యొక్క పరికిచేరుని పరిశీలించాలని మీకు మరీ కోరుకుంటాం సార్. మేము తప్పుగా ఏమైనా మాట్లాడండి క్షమించండి, ఎందుకంటే అధికారులకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి పెద్దవాళ్ళకి ఆపరేషన్ చేసి ఇచ్చిన ల్యాండ్ అది 40 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు వ్యవసాయం చేసుకునే ఉంటున్నారు. ఇప్పుడు కొంతమంది హౌసింగ్ సొసైటీ బోర్డు అని చెప్పేసి వాళ్ళు మాకు గవర్నమెంట్ అమ్మేసిందని చెప్పి ప్రీకాషన్ వేసారు సార్. ఇంకా కొంతమంది వ్యవసాయం ఇప్పటికీ స్టిల్ చేస్తున్నారు సార్. వ్యవసాయం చేస్తున్నారు, ప్రీకాస్ట్ వేసేస్తున్నారు. కనీసం అక్కడ రైతులు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఏదన్నా లబ్ధి ఏదాలి కదా సార్. 40 ఏళ్ల సంది ఆ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు రైతులు. తెలియకుండా గవర్నమెంట్ అమ్మేసింది మాకు అని చెప్పి హౌసింగ్ సొసైటీలు బోర్డులు వేసి ప్రీకాస్ట్ వేసేసి గవర్నమెంట్ ల్యాండ్ తీసేసుకుంటుంది. అంటే ఇవ్వడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? 40 ఏళ్ల సంది చేసుకున్న వాళ్ళకి లబ్ధి ఏదైనా చేయాలని గరీబుల పొట్టగొట్టి ప్రభుత్వాన్ని మోసం చేసి భూభారతి సార్ గవర్నమెంట్ కబ్జాలలో పట్టాలు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి పట్టాలు? ఈ ప్రభుత్వం పట్టాలు ఇవ్వలేదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్ల సర్వే నెంబర్ చాలా ఉన్నాయి భూములు. ఆ సార్ దగ్గర కూడా పోతున్నా, సార్ పక్కనే ఉన్నాడు. మరోసారు మా భర్త చనిపోయిండు, ఎవరో తీసుకపోయి ఇప్పుడు దొంగతనాన్ని చేయించుకొని నా కొడుకుని నన్ను ఆగం చేసిండు. నాకు కిరాయికుంటున్నా, నేను నాకు సొంతిల్లు కూడా లేదు. అయినా మీకు దండాలు, మీకందరికి దండాలు. నేను చాలా బాధలున్నా. మాకేం అవకాశం లేదు. నా కొడుకు డ్యూటీ కూడా అయింది, నా కొడుకు డ్యూటీ కూడా తీసేసిండ్రు. గవర్నమెంట్ జాబ్ పోయింది. నేను చాలా బాధలున్నా తండ్రి. మీకు దయచేసి నా భూమిని నాకు ఇప్పియండి తండ్రి.
మీకు దండం చేస్తా, మీ కాలు మొక్కుతా, మీకు అందరికి చిన్నలకు పెద్దలకు అందరికి దండాలు. మీ అందరు కలిసి నా భూమి పియండి, నాకు ఇల్లు కూడా లేదు. కార్యకర్త పోతే పేపర్లు చిచ్చి పుట్టాడు అసలు కాంగ్రెస్ గారు చెప్తున్నదా చెప్తున్నదా సార్కు తెలవాలని చెప్తున్నాం. పార్టీ వాళ్ళు ఎంఆర్ఓలు చేసే వ్యవస్థ కలెక్టర్ తెలవాలని చెప్తున్నాం.